వన్ నేషన్ వన్ ఎలక్షన్ కి సంబంధించినటువంటి అంశం సార్. ఇది యాక్చువల్లీ వక్ఫ్ బిల్ హడావిడిలో అందరూ దీన్ని కొంచెం మర్చిపోయినారు, దీని గురించి పెద్దగా పట్టించుకోలేదు. కానీ బట్ లీగల్ ఎక్స్పర్ట్స్ ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి వేశారు కాబట్టి వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్ దీనికి లీగల్ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ కూడా వచ్చింది. సో వాళ్ళు ఇది అసలు యాక్చువల్లీ కాన్స్టిట్యూషన్ కి సంబంధించి ముఖ్యంగా రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధంగా ఈ ఏకకాల ఎన్నికలు అనేది తీసుకొచ్చారు అనేది అందరూ అంటున్నారు అని ఆరోపణలు చేస్తూ వచ్చారు. బట్ అదేం దాంతో సంబంధం లేదు, రాజ్యాంగ విలువలకు విఘాతం కలిగించేదేం కాదు అనేది లీగల్ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ గా తెలుస్తుంది. ఇంకా అనేక అభిప్రాయాలు కూడా వాళ్ళు చెప్పారు. ప్లీజ్ ఏమేం ఎక్స్ప్లెయిన్ చేయాలి. చాలా మంచి. ఐ థింక్ దిస్ షుడ్ బీన్ టెలికాస్ట్ లైవ్. వీళ్ళు తప్పు చేస్తున్నారు. వీళ్ళు ఈ బిల్ దీని లీగల్ ఎక్స్పర్ట్స్ వచ్చి మాట్లాడడం, జస్టిస్ లలిత్ కానివ్వండి, మిగతా వాళ్ళు వచ్చి చాలా మంది ఫార్మర్ లా కమిషన్ చైర్పర్సన్ రితురాజ్ అవస్థి మాట్లాడారు. చాలా మంది వచ్చి చాలా డీసెంట్ డిబేట్ ఉంటాయంట. మన ఇది వక్ఫ్ బిల్ కాకుండా అట్లా కాకుండా చాలా డీసెంట్ గా జరిగిందని ఎక్స్పర్ట్స్ వచ్చి జేపీసీకి చెప్పారు. జేపీసీకి ఇచ్చారు కదా వన్ నేషన్ వన్ ఎలక్షన్, జేపీసీ ఇదే జేపీసీ వక్ఫ్కి ఇస్తే అక్కడ కొట్లాడుకున్నారు వీళ్ళు. దీంట్లో ఇన్ఫాక్ట్ సాయి గారు ఈవెన్ కాంగ్రెస్ వాళ్ళు కూడా వచ్చి కొంచెం మంది ఎక్స్ కాంగ్రెస్ మెన్ వచ్చి మాట్లాడారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈఎం సుదర్శన్ అన్న అచ్చియప్ప అని చెప్పి సీనియర్ అడ్వకేట్ అండ్ ఫార్మర్ కాంగ్రెస్ ఎంపీ, హీ ఆల్సో కేమ్ అండ్ సెట్ ఇట్స్ వెరీ గుడ్, చేయాల్సిందని చెప్పి. కొన్ని అడ్డంకులు ఉంటాయి దానికి, కొన్ని అసెంబ్లీ సెషన్స్ తగ్గించాలి వస్తుంది, 5 సంవత్సరాలు కాకుండా 3 సంవత్సరాలు తగ్గించాలి, కొన్ని 5 అయినా దాన్ని పెట్టేసి ప్రెసిడెంట్స్ రూల్ పెట్టాల్సి వచ్చేదాకా అన్నీ ఉంటుంది. ఎక్కడో ఒక ప్లేస్లో క్లీన్ స్టార్ట్ చేయాల్సింది సాయి గారు. కానీ ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది డెఫినెట్గా ఇప్పుడు ప్రియాంక గాంధీ చెప్తారు మీరు డెమోక్రసీ చనిపోయింది, డెమోక్రసీని చంపేస్తున్నారు, డెమోక్రసీని నరికేస్తున్నారు అని చెప్పి చాలా మంది వాళ్ళ గ్రాండ్ మదర్ ఏం చేశారో అందరికి తెలుసు ఎమర్జెన్సీతో, అప్పుడు మాట్లాడరు డెమోక్రసీ గురించి. సో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే కాన్సెప్ట్ అని ఈ వక్ మీరు చెప్పినట్లు వక్ బిల్ హంగామాలో మర్చిపోయాం. బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద మేజర్ చేంజ్ సాయి గారు. నెక్స్ట్ 10 సంవత్సరాల్లో భారతదేశంలో అన్నిటికంటే పెద్ద చేంజ్ రాబోతుంది వన్ నేషన్ వన్ ఎలక్షన్. కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు భయపడుతున్నారంటే మనం చూసాం, ఒకవైపు మోదీ గారు ఫోటో, అంటే ఫోటో కాదు సింబల్ బీజేపీది, లోక్సభ ఎలక్షన్, ఇటువైపు అసెంబ్లీ ఎలక్షన్ జరిగినప్పుడు ఒకటే బటన్ ప్రెస్ చేస్తారు యూజువల్లీ 2 ప్లేస్లలో. అదొక సైకలాజికల్ థింగ్ అనమాట. కానీ మనం చూసాం ఆంధ్ర వైపు చూసాం, తెలంగాణలో కూడా చూసాం. తెలంగాణలో ఇప్పుడు సైమల్టేనియస్ లేదనుకోండి, కానీ ఆంధ్ర వైపు జరిగినప్పుడు కూడా చూసాం అదే జరిగింది. ఇక్కడ వేసిన ఓట్లు అక్కడ పడ్డది అనమాట, సేమ్ థింగ్. సో ఇది వీళ్ళకి భయం, కాంగ్రెస్ వాళ్ళకి. సమాజ్వాదీ పార్టీ కూడా ఇదే భయం, లాలూ ప్రసాద్ యాదవ్ కూడా ఇదే భయం. మోదీ గారు చూసి ఇక్కడ బీజేపీ సింబల్ క్లిక్ చేస్తారు, ఇక్కడ సింబల్ క్లిక్ చేస్తారు. కానీ అది కాదు, ఖర్చులు ఎంతమంది వేలాది మందిని మనం దీనికోసం పెడతాం, పోల్ ఏజెంట్స్ లాగా సెక్యూరిటీ ఫోర్సెస్ని మూవ్ చేయాల్సి వస్తుంది. పెద్ద లాజిస్టికల్ నైట్ మేర్ సాయి గారు. మీరు బిలీవ్ చేయరు, ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఈజ్ ఆల్రెడీ ద ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్. ఇప్పుడు కూడా కాలిఫోర్నియా ఓట్స్ కౌంట్ చేస్తున్నారు, ఇంకా కౌంటింగ్ కాలేదు, ఇంకా కౌంటింగ్ నడుస్తుందంట. ఇంకా ఆయన బ్యాలెట్ పేపర్ కావాలంటున్నారు. ఆలోచించండి ఎంత దే గోయింగ్ బ్యాక్వర్డ్. దానికోసం రాహుల్ గాంధీ ఎప్పుడు చూసినా కానీ ఈవీఎం అని మాట్లాడుతుంటారు. కానీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ వస్తున్నప్పుడు ఏమైతుందంటే ఒకటే రోజు జరగదు. చాలా మంది అనుకుంటారు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే అక్రాస్ ఇండియా, భారతదేశం మొత్తం ఒకటే రోజు ఓటింగ్ కాదు, స్టేట్ వైజ్ ఓటింగ్ జరుగుతుంది, ఏరియా వైజ్ ఓటింగ్ జరుగుతుంది. కానీ ఒకటే ఎలక్షన్ ఉంటుంది అసెంబ్లీకి, లోక్సభకి. లోకల్ బాడీ ఎలక్షన్ సపరేట్గా జరుగుతుంది. అది కూడా విత్ ఇన్ 1 month ఆఫ్ ద అసెంబ్లీ పోల్స్ అది కూడా నడవాలని చెప్పి ఒక ఇది పెట్టారు. ఎందుకంటే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ ఏమైపోతుంది, మన దగ్గర చూడండి అది పీరియడ్ అయిపోయింది కానీ ఇంకా నడుస్తుంది. నామినేటెడ్ బేసిస్లో కానీ మిగతా ఎక్స్టెన్షన్ ఇచ్చి నడిపించుకుంటున్నారు. అది కాకుండా అన్నిటికీ ఒక కట్ ఆఫ్ డేట్ ఉండాలి. అండ్ ఐ థింక్ వాట్ హెస్ బీన్ డన్ రైట్ నౌ చాలా బాగా చేశారు. ఈ డిస్కషన్ చాలా మంచిగా ఉంది, కానీ మన ప్రేక్షకులు చాలా మందికి తెలియదు కూడా. కానీ నా ఒక అభ్యంతరం ఏంటంటే వీళ్ళు ఎందుకు టెలికాస్ట్ చేయట్లేదు, ఇది టెలికాస్ట్ చేయాలి జేపీసీ నుంచి. దీంట్లో ఏం ఎవరు మాట్లాడినా తెలిసిపోతుంది చాలా క్లియర్గా ఏం మాట్లాడారని చెప్పేసి. పార్లమెంట్ కదా సాయి గారు, ఆఫ్టర్ ఆల్ దే షుడ్ డెఫినెట్లీ. ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఉన్నాయి, ఇంకా 3 మీటింగ్లో 4 మీటింగ్లు ఉన్నాయి జేపీసీది. ఇంకా డిస్కషన్ చాలా మటుకు వస్తుంది. కానీ వీళ్ళందరూ ఎక్స్పర్ట్స్ని పిలుస్తున్నారు, లీగల్ ఎక్స్పర్ట్స్ని పిలుస్తున్నారు, ఎలక్షన్ ఎక్స్పర్ట్స్ని పిలుస్తున్నారు, అడుగుతున్నారు జేపీసీ మెంబర్స్, ఎంపీస్ కదా అందరు, రాజ్యసభ లోక్సభ ఎంపీస్ అనమాట. సో డెఫినెట్గా దే విల్ బి వన్ గుడ్ రిజల్ట్. వక్ బిల్ కాగానే మోదీ గారు 2029కి వచ్చేదాకా ఐ థింక్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్ విల్ గెట్ పాస్డ్. సో సార్ చివరిగా ఒక బీజేపీ ఫాసిస్ట్ మోదీ అని చెప్పేసి మొదటి నుంచి ప్రచారం చేస్తున్నటువంటి ప్రతిపక్షాలు, అందులోనూ వామపక్షాలు, లెఫ్ట్ పార్టీలు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాయి. ఫాసిస్ట్ అనే మాటని ఉపయోగించేది ఎక్కువ వీళ్ళే యాక్చువల్లీ కదా. సో వాళ్ళే వాళ్ళ రెజల్యూషన్స్లో, వాళ్ళ సమావేశాల్లో బీజేపీ ఫాసిస్ట్ ఏం కాదు అని చెప్పి వాళ్ళు తీర్మానాలు చేసుకుంటూ ఉన్నారు. సో ఏం జరిగింది వీళ్ళలో, అసలు వచ్చిన మార్పు ఏంటి, వాళ్ళు ఏం చెప్తున్నారు? ఒకవైపేమో ఫాసిస్ట్ అని ప్రచారం చేసిన వ్యక్తులు మళ్ళీ ఇప్పుడు ఫాసిస్ట్ ఏం కాదు అనడాన్ని ఎట్లా చూడాలి?
ఎందుకంటే ఇది సీతారాం యేచూరి కబాల్కి లేకపోతే ఇటు ప్రకాష్ కారత్ వర్గానికి మధ్య తేడానా? అవునండి, అంతేనా? మెయిన్లీ అదే. అంతేనా? ఎందుకంటే ఇప్పుడు పెద్ద డిబేట్ కేరళ, ఇక్కడ మన లోకల్ ఛానల్స్ కేరళలో లాస్ట్ యాక్చువల్లీ నేను ఎక్కడ చదవలేదు, మీరు చెప్తే నేను అడుగుతున్నాను. వారం నుంచి ఇది నడుస్తుంది కేరళలో. సడన్ గా సిపిఎంకి ఏమైందని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు, వచ్చే ఎలక్షన్ లో బీజేపీ సపోర్ట్ కావాలని చెప్పి వీళ్ళు బీజేపీని మస్కా కొడుతున్నారు వీళ్ళు అని చెప్పేసి, బీజేపీ సపోర్ట్ కావాలని సిపిఎం ఇది చాలా విడ్డూరంగా ఉంది. చాలా క్లియర్ గా ఏం చెప్పారంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ హిందుత్వ కార్పొరేట్ అథారిటేరియన్ రిజిమ్ which displays neo-fascist characteristics is not a fascist state. So fascism అనేది fascism అనేది ఏంటని చూడాలి సార్ గారు ఫస్ట్. అది ఎందుకంటే జార్జ్ సోరోస్ గ్యాంగ్ నుంచి వస్తుంది. మన మెలోనీ గేవ్ ఎ వెరీ గుడ్ స్పీచ్, అది మన నేషనలిస్ట్ డబ్బులు ప్రేక్షకులు కొట్టాలి. నేను నా ఛానల్లో పెట్టుకున్నాను, మాట్లాడాం. మెలోనీ 4-5 పేర్లు తీసుకున్నారు. ఒకటి బుష్ హర్సెల్ఫ్, ట్రంప్, మన అర్జెంటీనియన్ ప్రెసిడెంట్, ఇలా పేర్లు తీసుకున్నారు, 5-6 పేర్లు తీసుకున్నారు రైట్ వింగ్ ఇప్పుడు ఎలక్ట్ అయిన వాళ్ళది. మేము మాట్లాడుతున్నప్పుడు మేము ఫ్యాసిస్ట్లు అయిపోతాము, మేము యాంటీ డెమోక్రటిక్ అయిపోతాము, అథారిటేరియన్ అయిపోతాము. అదే టైంలో ట్రంప్ సరే దీనికన్నా ముందు బైడెన్ కానివ్వండి, మిగతా వాళ్ళు మాట్లాడితే, ఒబామా మాట్లాడితే వాళ్ళందరూ సెక్యులర్ అయిపోతారు, వాళ్ళందరూ దే ఆర్ వెరీ డెమోక్రటిక్. ది ఎంటైర్ వరల్డ్ ఎలక్షన్ చూడండి సాయి గారు, కంట్రీ ఆఫ్టర్ కంట్రీ, ఈవెన్ జర్మనీ, రీసెంట్ ఎలక్షన్ జర్మనీ ఒక వారం ముందు జరిగింది ఎలక్షన్, రైట్ వింగ్కి వెళ్ళిపోతున్నారు. రైట్ వింగ్ వాళ్ళు డబుల్ సీట్స్ తీసుకున్నారు ఈసారి. స్లోలీ ఈ ఒక నేషనలిజం అనే ఒక ఫేజ్ వస్తుంది సార్ గారు, ఈవెన్ బ్రిటన్లో కూడా రాబోతుంది. అది వీళ్ళు నేషనలిజంకి ఫ్యాసిజంకి కనెక్షన్ పెట్టుకుంటున్నారు. హిట్లర్తో కనెక్షన్. ఇక్కడ హిట్లర్ సెకండ్ వరల్డ్ వార్లో జర్మనీ మదర్ ల్యాండ్ మాది, ఫాదర్ ల్యాండ్ మాది అని చెప్పి జర్మనీని పెట్టుకున్నారు. దట్ జర్మనీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సరే ఆయన చేసిన దానికంతా ఇట్స్ కండెమ్నబుల్, జ్యూస్తో చేసిన అత్యాచారాలని ఇట్ ఇస్ హారబుల్, దాని డౌట్ లేదు. కానీ ఫ్యాసిజం అనే వర్డ్ అక్కడి నుంచి వచ్చింది. అండ్ టు డిఫైన్ ఇట్ కరెక్ట్లీ, మాస్ పొలిటికల్ మూవ్మెంట్ సెంటర్డ్ అరౌండ్ ఎక్స్ట్రీమ్ నేషనలిజం. దానికోసం చూడండి బీబీసీ కానీ సిఎన్ఎన్ కానీ పార్టీ, హిందూ నేషనలిస్ట్ పార్టీ. నిన్న మన ప్రెసిడెంట్ ట్రంప్ది ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ జరిగింది సాయి గారు. మన దాంట్లో ప్రేయర్ చెప్పారు, క్రిస్టియన్ ప్రేయర్. అప్పుడు సెక్యులరా కమ్యూనలా అక్కడ ప్రాబ్లం లేదు కదా. మోదీ గారు అదే టైంలో ఒక సాంస్క్రిట్ శ్లోకం చెప్పారు అనుకోండి క్యాబినెట్ మీటింగ్లో, అయిపోయింది కథ. ఒక పూజారిని తీసుకొచ్చి పూజ చేయమంటే కథ. మనం చూసాం పార్లమెంట్ ఇనాగ్రేషన్ సెంగోల్ తీసుకొచ్చి ఎంత గొడవ చేశారు వీళ్ళందరూ కలిసి. దే హ్యావ్ నో ప్రాబ్లం. బ్రిటన్లో కూడా అంతే కదా. కాష్ పటేల్ చూడండి, వెన్ హీ వాస్ స్వేరింగ్ అండ్ హీ యూస్ గీత, అవును, వాళ్ళ సిస్టర్ నిలబడ్డారు పక్కన, ఆమె గీత తీసుకొస్తే హీ ప్లేస్ హిస్ హ్యాండ్ ఆన్ దట్. దట్ ఈస్ వాట్ ఇట్ ఇస్. నో అపాలజీస్ ఫర్ బీయింగ్ వాట్ యు ఆర్ సాయి గారు. మోదీ గారు దాన్ని మెచ్చుకోవాలి ఆ మాటకి. వీఆర్ వాట్ వీఆర్, వీఆర్ ఏ హిందూ నేషన్, దాంట్లో డౌట్ లేదు. సరే మేము అందరినీ మనం తీసుకొచ్చాం, మనం జూస్ టు ఎవ్రీబడి. సాయి గారు మనం మర్చిపోకూడదు. అదర్ డే వాజ్ హియరింగ్ వెరీ గుడ్ డిబేట్ ఆన్ మన మలయాళం ఛానల్స్. ఈ జైనిస్ట్ అనే వర్డ్ ఎక్కడ యూజ్ చేస్తారంటే దిస్ అ రివర్ కాల్ జయాన్. బానియం దగ్గర పాత పాట ఉంది, బై ద రివర్స్ ఆఫ్ బాబిలాన్ అని చెప్పి, దాంట్లో జియాన్ అనే వర్డ్ యూజ్ చేస్తారు. జైనిస్ట్, ఈ ఫ్యాసిస్ట్, జైనిస్ట్, ఈ వర్డ్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తుందన్నమాట. సో దాట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్. ఎందుకంటే మనం సేమ్ కైండ్ ఆఫ్ వర్డ్స్ ఆర్ యూజ్డ్ అగేన్స్ట్ ఇజ్రాయలీస్ సాయి గారు. ఎక్కడెక్కడ ఎక్స్ట్రీమ్ నేషనలిజం తీసుకొస్తారో వీళ్ళందరూ ఫ్యాసిస్టులు, వీరందరూ అథారిటేరియన్ రెజీమ్స్. వీళ్ళ మీద చేయాల్సిన గొడవ అంతా ఇదే చేసుకుంటారు వీళ్ళు. కానీ ఇదే వాళ్ళు మీకు ఎందుకు ఓట్లు, అదే మెలోనీ సెడ్ వెరీ వెల్, మీరు ఎంత చేసుకున్నా కానీ ప్రజలు మా కోసమే ఓటేస్తున్నారు, మమ్మల్నే గెలిపిస్తున్నారు. మీరు ఏమైనా చేసుకోండి, మీరు ఏడవండి, కమ్యూనిస్ట్ వాళ్ళు కూర్చొని అందరూ ఏడవచ్చు. నేను చూసాను, ఒక ట్వీట్ చూశాను, రాహుల్ గాంధీ మెట్ ద క్యూబన్ అంబాసిడర్ అంట. ఇంకెవరు కలవరా క్యూబన్ అంబాసిడర్, వాళ్ళ ఫెయిల్డ్ స్టేట్, ఫెయిల్డ్ కంట్రీ ఆల్రెడీ, వెళ్ళి కలిసారంట. ఎనీవే ద పాయింట్ ఇస్ నాట్ ద పాయింట్. సిపిఎం లేదు ఎందుకు వచ్చింది, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా అదే అంటున్నారు కదా. బీజేపీ అమిత్ మాల్వియా అందరూ ఫ్రీకౌట్ చేసుకున్నారు. కమ్యూనిస్ట్ పార్టీ సెట్ ఇట్ డస్ నాట్ బిలీవ్ దట్ ఆర్ఎస్ఎస్ కూడా సాయి గారు, బీజేపీ ఒకటే కాదు, ఆర్ఎస్ఎస్ ఆల్సో నాట్ ఫ్యాసిస్ట్ అంట. ఇప్పుడు అది పెద్ద గొడవ అయింది. న్యాచురల్లీ మీరు చెప్పినట్లు ఈ సీతారాం యేచూరి బతుకున్న దాకా వీళ్ళు ఫ్యాసిస్ట్ పెడుతుండే. నా ప్రకాష్ కారాట్ ఇస్ ద ఇన్ఛార్జ్. కొత్త వాళ్ళని అపాయింట్ చేయలేదు, అపాయింట్ చేయక్కర్లని చెప్తున్నాను. ఎందుకంటే పార్టీ ఎట్లా చేసుకోవచ్చు, కమ్యూనిస్ట్ పార్టీ ఎట్లా అయిపోయింది కదా, ఐసీయూలో ఉంది ఇప్పుడు అది. సో దాని పని అయిపోయింది, వెంటిలేటర్ పెట్టారు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ని. సో ఎందుకులే సెక్రటరీ, జనరల్ సెక్రటరీ, దాని ఖర్చు అలాగూ అని చెప్పి సీతారాం యేచూరి పోయిన తర్వాత ప్రకాష్ కారాట్ గారు ఇన్ఛార్జ్గా ఉన్నారన్నమాట. సో వీళ్ళది ఉందా, ఇక్కడుంది సాయి గారు ప్రెజెన్స్ ఒక కేరళలో ఉంది అంతే. అది వాళ్ళు బీజేపీని ఫ్యాసిస్ట్ పిలిస్తే పిలవకపోతే బీజేపీకి ఏం ఫరక్ పడుతుంది, ఏం పడదు. మరి ఏమని చెప్పుకోవచ్చు, దిస్ ఇస్ నాట్ అ ప్రాబ్లమ్ ఎట్ ఆల్. కానీ ఫ్యాసిజం అనేది మీరు ఎవరు వాడుతున్నారు, ఇప్పుడు మీరు బెంజమిన్ నెటన్యాహుని ఎట్లా తిడతారో అట్లాగే లాంగ్వేజ్లో మోదీ గారిని తిడతారు. ఇది ప్రాబ్లం. మన కేరళలో హమాస్ లీడర్స్ ఫోటోగ్రాఫ్స్ పెట్టి ఏనుగు మీద ఎక్కించారు వీళ్ళు. ఆలోచించండి, ముస్లిం ఒక మాస్క్ దగ్గర మనం ఉండాలి. యాక్చువల్లీ వెరీ డేంజరస్ థింగ్, ఫినామినల్. హమాస్, హెజ్బుల్లా లీడర్ చనిపోయిన వాళ్ళ ఫోటోలు పెట్టి ఏనుగు మీద ప్రొసెషన్ తీశారు ఒక వారం ముందు కేరళలో. సో ఈ ఫ్యాసిస్ట్ ఎవరు సాయి గారు, ఇప్పుడు నిజమైన ఫ్యాసిస్టులు ఎవరు?
ఎవరు కరెక్ట్ అది మాట్లాడలేదు. అండ్ బీజేపీ షుడ్ ఛాలెంజ్ దిస్. ఈ ఫ్యాసిజం వర్డ్ మీరు ఎట్లా వాడుకుంటారు, మీకు ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి. ఈ రాహుల్ గాంధీ యూజ్ చేసే వర్డ్ ఇది, ఈ ఫ్యాసిజం అని మీకు మర్చిపోతున్నారు. కమ్యూనిస్ట్ ఎక్కువ వాడలేదు, రాహుల్ గాంధీ వాడతారు. అదే లాంగ్వేజ్ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ వాడతారు, జార్జ్ సోరోస్. వాళ్ళ కోచింగ్ క్లాస్లో ఇది కూర్చున్నాడు రాహుల్ గాంధీ. ఫాసిస్టులు, డిక్టేటర్షిప్, అంతే వీళ్ళందరూ అంతే నడుస్తుంది వీళ్ళదన్నమాట. సో డెఫినెట్గా సైగర్ ద టైమ్ హస్ నౌ కమ్స్. చాలా క్లియర్గా బీజేపీ, మనం వీఆర్ ఇండియన్ సైగర్, ఎండ్ ఆఫ్ ద డే దిస్ నో డౌట్ అబౌట్ ఇట్. దాంట్లో మనం భయపడక్కర్లేదు. వీఆర్ అ హిందూ నేషన్, దాంట్లో వీఆర్ అ సెక్యులర్ నేషన్. ఫస్ట్ రెజల్యూషన్ ఇజ్రాయెల్కి ఇండిపెండెన్స్ వచ్చింది 1948లో సాయి గారు, మనకు వచ్చినప్పుడే, అదే జస్ట్ 1 year తర్వాత. యు నో వాట్ ఇస్ ద ఫస్ట్ రెజల్యూషన్? వాళ్ళ నెసెట్, వాళ్ళ పార్లమెంట్ పాస్ చేసిన ఫస్ట్ రెజల్యూషన్ తెలుసా సాయి గారు? దే థ్యాంక్ ద పీపుల్ ఆఫ్ ఇండియా ఫర్ హౌసింగ్ ద జ్యూస్ వెన్ దే వర్ ఇన్ ట్రబుల్. ఒక్కటే రాష్ట్రం తీసుకున్నారు వాళ్ళని, జ్యూస్ని. దే కేమ్ టు క్రాంగనూర్ ఎయిర్పోర్ట్ విచ్ ఇస్ వెరీ క్లోజ్ టు మై హౌస్. ఇప్పుడు దాన్ని కొడంగలూరు అంటారు. అక్కడి నుంచి వాళ్ళు కొడంగలూరులో సినగాగ్ సెటప్ చేశారు, కొచ్చిన్కి వెళ్ళారు. కొచ్చిన్లో జ్యూ టౌన్ ఉంది, మీరు వెళ్తే మీరు కూడా ఇట్స్ లెస్ లైక్ ఇజ్రాయల్ బీయింగ్ ఇన్ ఇజ్రాయల్ నౌ. సో ఫస్ట్ రెజల్యూషన్ వాస్ దాట్. మనం ఫ్యాసిస్టా సాయి గారు? నాకు అర్థం కాదు. మీరు అన్నట్టుగా ఫాసిజం అనే మాటని ఎవరికి ఎప్పుడు వాడాలి ఏంటి అనేది ఒక పద్ధతి ప్రకారం వాళ్ళు చేస్తున్న పని. వాళ్ళకు కొంతమందికే అది వర్కౌట్. మీరు ఎందుకన్నట్టు జార్జియా మెలోనీ స్పీచ్ మీరు కోట్ చేశారు, మేము కూడా గ్లోబల్ రౌండప్లో మాట్లాడాం యాక్చువల్లీ. సో జార్జియా మెలోనీ కావచ్చు, లేకపోతే ఇప్పుడే కొన్ని మాట్లాడుతున్న వాటిలో అర్థమవుతున్నాయి జనాలకు కూడా. ఇప్పుడు ఈవెన్ ఎలాన్ మస్క్ వచ్చిన తర్వాత ఆయన చెప్తున్న మాటలు కావచ్చు, ట్రంప్ మాట్లాడుతున్న విషయాలు కావచ్చు, ఇవన్నీ చూస్తేనే అర్థమవుతుంది జనాలకి. లెట్స్ సీ, హిందూ నేషనలిజం అనగానే ఇదివరకు భయపడేది ఒక రకంగా ఉంటే, ఇదివరకు జై శ్రీరామ్ అనాలంటే భయపడ్డ రోజుల నుంచి ఈరోజు జై శ్రీరామ్ ఖచ్చితం అసలు చాలా సింపుల్ మాటగా మారిపోయిన సందర్భంలోకి మనం వచ్చాం. సో ఇది ఆ మార్పు మంచిదే. ఆ కొత్త మార్పు వైపు మనం వెళుతున్నందుకు మనం సంతోషించాల్సిందే, అభినందించాల్సిందే, అండ్ ఆ దిశగా సాగాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.